ఈరోజు ఉదయం కళ్యాణదుర్గ పట్టణంలో 12వ వార్డు పరిధిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు ప్రచార కార్యక్రమం నిర్వహిస్తుండగా ఆ కార్యక్రమానికి అడ్డుకునే ప్రయత్నం చేస్తూ మా నాయకుడైనటువంటి మాజీ మున్సిపల్ చైర్మన్ వైపీ రమేష్ గారి పైన దాడి చేయడం అత్యంత దయనీయమైన చర్యగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే ఈరోజు పోలీసు వారి సమక్షంలోనే ఈ విధమైనటువంటి దాడులు మీరు నిర్వహిస్తే భవిష్యత్తులో ప్రజలకి మీరు ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నారని సందర్భంగా వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే 5 సంవత్సరాల పాటు అనేకమైన దాడులు, దౌర్జన్యాలు, అరాచకాలు, విధ్వంసాలు సృష్టిస్తూ ఈ రాష్ట్రాన్ని అల్లకొల్లం చేసినటువంటి మీరు తిరిగి ఎన్నికల కోడ్ వచ్చిన రోజే మొట్టమొదటి రోజే మళ్ళీ ఈ పరిస్థితి తీసుకొస్తున్నారంటే ఇంకా భవిష్యత్తులో అసలు ఈ రాష్ట్రానికి మీరు ఎటువంటి పరిపాలన అందిస్తారనే విషయాన్ని ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఒక్కటే కోరుకుంటున్నాం, ఈరోజు ఎలక్షన్ కమిషన్ కానీ లేకపోతే పోలీసు వారికి కానీ సజావుగా ఎన్నికలు జరిపించండి, ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడమని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు ఇంతవరకు దౌర్జన్యపరుడు కాదు, ఆయన సేవా తత్పరతో వచ్చినటువంటి వ్యక్తి. ఎక్కడెక్కడ కించిత్ మాట కూడా ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు కూడా గురించి విమర్శించిన పరిస్థితులు లేవు. కాబట్టి అలాంటి వ్యక్తి కదా మీకు ఇక పోటీ చేస్తున్నప్పుడు మరి అతన్ని ఆదరణ చూసి గౌరవం లేకుండా లేకపోతే తెలుగుదేశం పార్టీ లభిస్తున్నటువంటి ఆదరణ చూసి మీరు ఇబ్బంది పడుతున్న పరిస్థితి లభిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఒకటే గమనించారు, అతని హాస్పిటల్లో పావని హాస్పిటల్లో చేరాడు, లో బీపీ అయింది, ఒకసారి హార్ట్ కూడా ప్రాబ్లం అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తాం. కాబట్టి అంత స్థాయిలో మీరు వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తూ ఉంటే పోలీసు వారు చర్యలు చూసుకుంటూ అసలు జరుగుతున్న విషయాన్ని మా సంబంధం లేనట్టుగా చూడడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఖచ్చితంగా ఈ యొక్క దాడి మేము ఖండించడమే కాదు, ఈ దాడి వెనకాల ఉన్న ప్రతి ఒక్కరు కూడా అరెస్ట్ చేయాలి, ఎలక్షన్ కమిషన్ సీరియస్ తీసుకోవాలి. ఇంకా మొదటి రోజే ఎలక్షన్ కోడ్ వచ్చిన రోజే ఈ విధంగా దాడులు మొదలుపడితే ఇంకా భవిష్యత్తులో ఇంకా క్యాంపెయిన్ చేసుకోవాలి, ఇంకా ఎన్నికలు జరగాలి, ఎన్నికలు సజావుగా జరిపించే పరిస్థితుల్లో పోలీసు వారు ఈరోజు తీసుకుంటారు లేదనే విషయం కూడా ఈరోజు మేము ఒక భయపడే పరిస్థితి తీసుకొస్తున్నారు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ వారు సీరియస్గా తీసుకొని ఎవరైతే ఈరోజు అటాక్ చేశారో అందరినీ కూడా ఇమీడియట్ అరెస్ట్ చేయాలి. అదేవిధంగా పోలీసు వారి మీద చర్యలు తీసుకోవాలి. ఈ సంఘటన జరిగేటప్పుడు కనీసం ఆ ప్రాంతంలో ప్రచారం జరిగేటప్పుడు పోలీసు వారు పక్కన ఉన్నటువంటి ఆపోజిట్ పార్టీ వారిని అడ్డుకొని వాళ్ళు రానికొచ్చే పరిస్థితి కాకుండా వాళ్ళు కూడా వదిలేసి వాళ్ళు ఇష్టాన్ని గుర్తుంటే కూడా కనీసం పట్టించుకోవడం అయితే ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ తీసుకెళ్తున్నాము. అదేవిధంగా ఒకటే తెలుసుకున్నారు వైసీపీ నాయకులందరూ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపించి ప్రజాస్వామ్యంతో మనం నడిపిస్తేనే ప్రజలు మనల్ని గుర్తించుకోవడం తప్ప ఈ విధంగా దాడులు నిర్వహిస్తే మీకు ఎవరు ఓటేసే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే చాలా కాలం దాదాపు ఈ 5 సంవత్సరాల కాలంలో మీకు చేసేటువంటి అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కూడా గురైందని కాబట్టి భవిష్యత్తు రావాలనేటువంటి ఆలోచన చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మేము ఒకటే చెప్పదలుచుకున్నాము, ఇలాంటి దాడులకి ప్రోత్సహించే వారి పైన ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. భవిష్యత్తులో కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చే తెలుగుదేశం పార్టీ 100% వచ్చిన తర్వాత ఎవరైతే దాడులు ప్రోత్సహిస్తారో అది ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, లేకుంటే వ్యక్తులు కావచ్చు, వాళ్ళందరికీ కూడా కఠినమైన చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి ఖచ్చితంగా మనకి ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటారు. ఇంకో విషయం తెలియజేసుకుంటాం, పట్టణం నడిబొడ్డులో ఇలా జరిగితే మారుమూల ప్రాంతాల్లో మేము సాయంత్రం కూడా ప్రచారానికి వెళ్ళి రాత్రి 10 దాకా కూడా పరిమించారు. మరి 10 వరకు పరిమించినప్పుడు ఆ దాడుల్లో మరి ఈ దాడులు తెగబడితే ఈ ప్రజాస్వామ్యం ఎలా కట్టి బయటపడుతున్న విషయాన్ని కూడా మేము ప్రశ్నిస్తున్నాం పోలీసు అధికారులు. అదే చెప్తాం, ఈరోజు పోలీసు అధికారులు కూడా నిష్పక్షపాతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగేదానికోసం కృషి చేయడం తప్ప ఇలాంటి ఒక భజన పనులాగా దయచేసి మారద్దని చెప్పి తెలియజేసుకుంటాం. ఎందుకంటే ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉంది, వాళ్ళు ప్రచారం చేసుకునే హక్కు ఉంది, ఓటు అడిగే హక్కు ఉంది, అదేవిధంగా ఓటు వేసేందుకు ముందుకు వచ్చేవాటి హక్కు కూడా ఉంది. కాబట్టి దీన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పోలీసు అధికారి మీద, ప్రతి అధికారి మీద కూడా ఉందని చెప్పి తెలియజేసుకుంటాను. ఈ దాడులను ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఖండిస్తూ ఉంది. భవిష్యత్తు పునరావృతమైతే మాత్రం దాడికి మళ్ళీ ప్రతి దాడులు జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే కార్యకర్తలందరూ కూడా మా చేతులు ఎవరు ఉండరు, చూసి ఎవరు ఊరుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఇలాంటి ప్రోత్సహించకుండా ఇప్పటికే భవిష్యత్తులో మనం ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు జరుపుకోవడానికి అవకాశం ఉందని